సోషల్ మీడియాలో పట్టగాల్చి మీదేయడం అనేది కొంత ప్రోగ్రామ్గానే జరుగుతుంది. మీ మీద కూడా జరుగుతుంది జరిగింది ఆల్రెడీ నేను ద్వితీయం బ్యాచ్ లో ఉన్నాను. ఇప్పుడు జర్నలిస్టులు ఈ యాంకర్లు ఎవరికి సపోర్ట్ చేయకుండా ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా నిలబడకుండా ఉండాలని ముందు నుంచి అనుకుంటున్నాం. ప్రజలకు మద్దతుగా ఉండాలి అంటే యాక్చువల్గా జర్నలిజం నేర్పేటప్పుడు అంటే కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఆయా పత్రికలు నడిపినటువంటి శిక్షణాలయాల్లో కానీ ప్రధానంగా మీరు వార్త రాసేటప్పుడు పేపర్ చేయకూడదు అనేది సూత్రం. మీరు దేన్ని కూడా మీ ప్రకటనగా చెప్పకండి. ఎవరు ఒక అంశాన్ని చెప్పి ఈ అంశం మీద వీళ్ళు ఇలా అభిప్రాయపడ్డారు, ఈ రెండు అభిప్రాయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి అని చెప్పి వాటి వరకే మాత్రమే రాసి ప్రజలకి ఆలోచించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించి వదిలేయాలి. ఇది వార్త నిర్మించేటువంటి పద్ధతి. ఇది జర్నలిజం స్కూల్స్ కాలేజెస్లోనూ ఆ పుస్తకాల్లోనూ ఉన్న విషయం. అది తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి. మీడియా ఆఫీసులు రాజకీయ పార్టీల కార్యాలయాలుగా మారిపోయి ఈ న్యూస్ ప్రజెంటర్లు, యాంకర్లు, జర్నలిస్టులు అందరూ కూడా ఆయా పార్టీల కార్యకర్తలు గాను నాయకులు గాను మారిపోయారు. సో వీళ్ళు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఒక పార్టీ నాయకుడు పక్క పార్టీ నాయకుడి మీద ఏ రేంజ్లో రెచ్చిపోతాడో అలా ఈ యాంకరు ఆ పార్టీ మీద అంటే తనను ఏ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నానో అనుకుంటున్నాడు. ఆయన ఛానల్కో పత్రికకో కాదు, ఈ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నాను నేను అనుకుని ఆ పక్క పార్టీ మీద ఈ పార్టీ ఏ పార్టీని అయితే టార్గెట్ చేస్తుందో ఆ పార్టీ మీద చాలా అగ్రెసివ్గా చెలరేగిపోతున్నారు. అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ ఈవెన్ సాక్షి నుంచి కూడా అలాగే ఉంటుంది అటాక్. సాక్షి నుంచి అలాగే ఉంటుంది, తెలుగుదేశం మీద అటాక్, అలాగే ఇటు నుంచి కూడా అదే రేంజ్లో ఉంటుంది అటాక్. ఇలా వీళ్ళు రాజకీయ పార్టీలుగా మారిపోయినటువంటి మీడియా సంస్థలు చూస్తున్నాం.